జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా మనం బోరబండ డివిజన్లో ఉన్నాం. మనతో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మందుల సామెల్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఎట్లా జరుగుతుంది సార్ ప్రచారం? కూడా బ్రహ్మాండ జరుగుతుంది. సో బీఆర్ఎస్ గెలుస్తుందని అంటున్నారు. ఎవరన్నారు? బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్లో ఏది లేదు, ఇంకా గెలవదు. ఎందుకంటే నేను బేసికల్ పాయింట్ చెప్తా చూడండి. చెప్పండి. టీ అనేది తెలంగాణ ఆత్మగౌరవానికి చిహ్నం. అది కానీ టీనే తీసేసుకున్నారు వాళ్ళు తలకానే తీసేసుకున్నారు. మొండెంతో కొట్లాడుతున్నారు వాళ్ళు. తెలంగాణ టీఆర్ఎస్ ఉంటే దానికి విలువ ఉన్నది. దానికోసం వేలాది మంది లక్షలాది మంది కొట్లాడినారు. కానీ ఇలా బి అంటే ఎవడు రావట్లేడు. అందుకనే పార్లమెంట్ ఎన్నికలు బొందబెట్టినరు. మొన్న కంటోన్మెంట్ ఎన్నికలు కూడా కథం పెట్టినరు. కనుక జూబ్లీహిల్స్లో ఇవాళ నవీన్ యాదవ్ జంగు సాయన ఊదబోతూ ఉండు. బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. దాంట్లో అడ్డుకునే దమ్ము కూడా ఎవరికి లేదు. సో 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ని ఖచ్చితంగా ఓడగొడితే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఆరిపోయే దీపం చాలా వెలుగుతుంది. ఆరిపోయే దీపం ఎక్కువ వెలుగుతుంది. ఇది ఒకటి ఓడిపోయింది అనుకో, తడపడి చదువుకొని వెళ్ళిపోవాలి. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఏనవా? దేశాన్ని కాపాడిన పార్టీ, ప్రజలను కాపాడిన పార్టీ. ఏనవా? ఈ 15 సంవత్సరాలు ఈ జూబ్లీహిల్స్ను ఏలినరు. ఇవాళ ఈ రోడ్డు కూడా కాంగ్రెస్ పార్టీ మొన్న 3 నెలల కింద వేసారు. ఈ రోడ్డు వాళ్ళు ఏం చేశారు చెప్పండి. 15 సంవత్సరాలు మగడి గోపీనాథ్ గారు కీర్తిశేషులు వాళ్ళు చనిపోయారు. పాపం నేను అనకూడదు, కానీ ఇలా వాళ్ళు ఏం చేశారు? బీజేపీ వాళ్ళు అంటారు రౌడీ కావాలా మోడీ కావాలా అని చెప్పేసి నవీన్ యాదవ్ ఫ్యామిలీ ఉద్దేశించి మాట్లాడారు. మోడీలే రౌడీ అంటే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. బుద్ధి ఉండి మాట్లాడాలి. బుద్ధి తక్కువ మాటలు మాట్లాడదు. ఎవడా రౌడీ? ఏం మాటలై? అందుకోసమనే అర్థం పడతా లేకుండా బీజేపీ ఏదో ఇక్కడ ఎలగబెడతాం అనుకుంటున్నా. ఉత్తదే అది. ఎందుకు మనకి ఆ బీఆర్ఎస్లు చాటుకు సంసారం చేసుకొని ఆ ఓట్లు అన్నట్టు ఇస్తే 8 సీట్లు వచ్చినాయి. లేకపోతే ఎక్కడ వాళ్ళకి 8 సీట్లు? ఇప్పుడు గెలవాను, ఇక్కడ గెలవాను. మన 26,000 ఓట్లు వచ్చినాయి కదా. 20,000 ఓట్లు రమ్మని చెప్పి బీజేపీని కేయించిన కూడా లెక్క చేసిన కూడా లేడా? ఏనావా? జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు సార్ ఫైనల్గా? జూబ్లీహిల్స్ ప్రజలకు నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ దాదాపు 80% శ్రమజీవులు ఉన్న నియోజకవర్గం. ఇది కష్టజీవులు ఉన్న నియోజకవర్గం. చిన్న చిన్న గుడిసెల బతున్న సమాజం ఇది. కనుక జూబ్లీహిల్స్ అంటే సమాజానికి బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ అరే పెద్ద కోట్ల సంపద ఉన్న 80% ఇక్కడ సామాన్య జనం జీవిస్తున్నది. అందుకోసమనే ఇవాళ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలిస్తే స్థానిక బిడ్డాడు, యంగ్స్టార్ ఉన్నాడు, యువకుడు ఉన్నాడు, ఉరుకులాడు కూడా పనిచేస్తాడు. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. ఇవాళ ఈ 2-3 నెలలనే దాదాపు 200 కోట్ల రూపాయలు పనిచేసారు. ఈ రోడ్డు ఎవరేసారు? ఇది కాంగ్రెస్ పార్టీ వేసింది. 15 సంవత్సరాలు ఎవడేయలే. అందుకోసమనే నవీన్ యాదవ్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడు. కాంగ్రెస్ చేసే పథకాలు కూడా ప్రజలకు అందినాయి. తప్పకుండా ప్రజలు దీవిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.